తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కొంతమంది ఎంత బాగా ఆడినా రావాల్సిన గుర్తింపు రాదు. ఈ లిస్ట్ లో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు. కానీ టన్నుల కొద్ది పరుగులు చేసిన వ్యక్తిని క్రికెట్ ప్రపంచం మాట్లాడుకోకపోవడం విచారకరం. మ్యాజిక్ చేసే వాళ్ళనే గుర్తుపెట్టుకునే ఈ ప్రపంచం ఒక హీరో అసాధారణ నిలకడను లైట్ తీసుకుంది. చాప కింద నీరులా ఎన్నో మిరాకిల్ ఇన్నింగ్స్ ఆడి దేశాన్ని ఎన్నోసార్లు ఆదుకున్న జట్టుకు పేరొచ్చింది తప్పితే ఆ బ్యాటర్ కు మాత్రం ఫలితం లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో 20,000 పరుగులున్న అతడు మాత్రం ఒక గుర్తింపు లేని దిగ్గజం మిగిలిపోయాడు. టెస్టుల్లో దాదాపు 12,000 పరుగులు చేసినా ఎవరు పట్టించుకోలేదు. 2 దశాబ్దాల పాటు జట్టులో కీలక పాత్ర పోషించిన ఒక అన్సంగ్ హీరోగా మిగిలిపోయాడు. ఏదో వచ్చాడు ఆడాడు అనడం తప్ప అతని గొప్పతనాన్ని గుర్తించే క్రికెట్ ఫ్యాన్స్ కరువయ్యారు. 21 సంవత్సరాల క్రికెట్ లో తన మార్కు వేసి జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. తన క్లాసికల్ బ్యాటింగ్ తో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాకులాడాడు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేశం కోసం తన పోరాటాన్ని పట్టుదలని ఎప్పుడూ ఆపలేదు. టెస్ట్, వన్డే ఇలా ఫార్మాట్ ఏదైనా తిరుగులేని బ్యాటింగ్ తో వన్ ఆఫ్ ది టాప్ బ్యాటర్ గా నిలిచాడు. దశాబ్దాలు గడిచినా తన కెరీర్ లో నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. దేశం కోసం ఏ రోజు అలసిపోకుండా జట్టులో ఒక సైలెంట్ హీరోగా మిగిలిపోయిన ఆ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చంద్రపాల్. చంద్రపాల్ కెరీర్ 3 దశాబ్దాల్లో సాగింది. 1990 దశాబ్దంలో కెరీర్ మొదలుపెట్టి 2010 దశాబ్దం వరకు తన పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. చంద్రపాల్ బ్యాటింగ్ స్టాన్స్ క్రికెట్ ప్రపంచంలోనే విచిత్రంగా ఉండేవి. సాధారణంగా బ్యాటర్లు బౌలర్కు పక్కన నిలబడితే చంద్రపాల్ మాత్రం బౌలర్లకు ఎదురుగా నిలబడి బ్యాటింగ్ చేసేవాడు. ఇలా నిలబడడం వల్ల బౌలర్ వేసే బంతిని తన 2 కళ్ళతో స్పష్టంగా చూడవచ్చు. ఈ బ్యాటింగ్ స్టాన్స్ తో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. ఇలాంటి గొప్ప ప్లేయర్ ఇండియాలో ఉంటే ఆరాధించే వాళ్ళం. కానీ వెస్టిండీస్ లో ఉన్న కారణంగా పెద్దగా వెలుగులోకి రాలేదు. బ్రియాన్ లారా లాంటి దిగ్గజ బ్యాటర్ వరల్డ్ క్రికెట్ పై తన ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో చంద్రపాల్ కృషి కనుమరుగైపోయింది. ఎంత బాగా ఆడినా లారా నీడలోనే ఉండిపోయాడు. 2000 దశాబ్దంలో క్రిస్ గేల్ మెరుపుల కారణంగా వెనకబడిపోయాడు. బ్యాటింగ్ లో పెద్దగా విధ్వంసం ఉండదు, కానీ జట్టుకు మాత్రం ప్రతిసారి ఆపద్బాంధుడి పాత్ర పోషిస్తాడు. ఒక క్రికెటర్ 2 దశాబ్దాల పాటు క్రికెట్ లో ఆడడమే గగనం అనుకుంటే చంద్రపాల్ మాత్రం ఈ 2 దశాబ్దాలు ఎప్పుడు కూడా జట్టుకు భారంగా మారలేదు. కొన్ని సిరీస్లలో విఫలమైన వెంటనే కంబ్యాక్ ఇచ్చి జట్టులో ఖచ్చితంగా స్థానం సంపాదించుకునేవాడు. లారా తర్వాత వెస్టిండీస్ జట్టు పతనానికి చేరుకుంటున్న సమయంలో ఒక్కడే పైకి లేపాడు. కానీ చంద్రపాలకు సహకరించేవారు కరువయ్యారు. దీంతో ఈ విండీస్ లెజెండ్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు వృధా అయ్యాయి. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న చంద్రపాల్ కెరీర్ ను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చంద్రపాల్ 1974 సంవత్సరంలో జన్మించాడు. ఈ వెస్టిండీస్ క్రికెటర్ భారత మూలాలు ఉన్న వ్యక్తి. అంటే ఇండియాలో పుట్టకపోయినా అతని పూర్వీకులు ఇండియా సంతతికి చెందిన వారు కావడం గమనించాల్సిన విషయం. భారతీయ ఒప్పంద కార్మికులుగా ఇండియా నుంచి బ్రిటిష్ గయానాకు వలస వెళ్లారు. చంద్రపాల్ తండ్రి కామరాజ్ చిన్నతనంలోనే కొడుకుకు క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గుర్తించి ఎంకరేజ్ చేసేవాడు. కేవలం 8 ఏళ్ల వయసులోనే చంద్రపాల్ తమ గ్రామం తరపున క్రికెట్ ఆడేవాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ బౌలింగ్ చేస్తే గంటల తరబడి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. తండ్రి మొదట జార్జ్ టౌన్ లోని ఎవరెస్ట్ క్లబ్ కు తీసుకెళ్లిన చంద్రపాల్ కు ఆ క్లబ్ లో స్థానం లభించలేదు. అయితే దానికి బదులుగా డెమరారా క్రికెట్ క్లబ్ లో చేరి కేవలం 10 ఏళ్ల వయసులోనే అండర్-16 జట్టు తరపున ఆడాడు. ఆ తర్వాత చంద్రపాల్ కి జార్జ్ టౌన్ క్రికెట్ క్లబ్ లో అవకాశం లభించింది. చంద్రపాల్ తన 17 సంవత్సరాల వయసులో 1991లో గయానా తరపున తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయి నిరాశపరిచిన చంద్రపాల్ రెండో ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే బార్బడోస్ తో జరిగిన మ్యాచ్ లో లిస్ట్ ఏ అరంగేట్రం జరిగింది. అయితే ఆ మ్యాచ్ లో చంద్రపాల్ కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 1993లో తొలిసారి చంద్రపాల్ తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది. పాకిస్తాన్ పై వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ 11 తరపున తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. 1993లో చంద్రపాల్ వెస్టిండీస్ తరపున అండర్-19 జట్టుతో ఇంగ్లాండ్ కు వెళ్లాడు. ఈ టెస్ట్ సిరీస్ లో చంద్రపాల్ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్ గా నిలిచాడు. 124 బ్యాటింగ్ సగటుతో 372 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ సిరీస్ లో ముఖ్యంగా నాటింగ్హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 203 పరుగులు చేసిన ఇన్నింగ్స్ అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో హైలైట్ గా నిలిచింది. చంద్రపాల్ 1994లో ఇంగ్లాండ్ పై తన అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1994లోనే ఇండియాపై వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో ఈ విండీస్ ఆటగాడు సరిగా రాణించలేకపోయాడు. తొలి 2-3 సంవత్సరాలు
సంవత్సరాలు జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. బాగానే ఆడుతున్న జట్టులో స్థానం దక్కించుకోవడానికి బాగా కష్టపడేవాడు. 19 సంవత్సరాల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తొలి సెంచరీ చేయడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. అయితే తన కెరీర్ ప్రారంభంలో ఈ విండీస్ లెజెండ్ ఎన్నో సార్లు గాయాల బారిన పడడం కూడా ప్రతికూలంగా మారింది. జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత 1997 నుంచి చంద్రపాల్ కెరీర్ మలుపు తీసుకుంది. ఇండియాతో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తన టాలెంట్‌ను ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తొలి టెస్ట్‌లో భాగంగా మూడో స్థానంలో వచ్చి తొలి ఇన్నింగ్స్‌లో 52, రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లోనూ తన నిలకడను కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో 77 పరుగులతో రాణించాడు. అయితే ఎంత బాగా ఆడినా 3 ఏళ్ల పాటు సెంచరీ అందని ద్రాక్షగా మిగిలింది. తొలి 18 టెస్టుల్లో ఒక్క సెంచరీ లేకపోయినా 13 హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. అంతేకాదు 49.28 యావరేజ్‌తో 1232 పరుగులు చేసి జట్టును చాలా సార్లు ఆదుకున్నాడు. ఈ 2 టెస్టుల్లోనూ 4 ఇన్నింగ్స్‌లో 40కి పైగా స్కోర్లు చేసి నిలకడైన బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు హాఫ్ సెంచరీలు చేస్తూ వచ్చిన చంద్రపాల్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో తన కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసి 19 టెస్టుల తర్వాత తొలి టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెస్టిండీస్ గెలిచిన ఈ టెస్టులో చంద్రపాల్ 137 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. ఓవరాల్‌గా ఈ సిరీస్ మొత్తం నిలకడగా రాణించి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత చంద్రపాల్ తన అద్భుత ఫామ్‌ను వన్డేల్లోనూ కొనసాగించాడు. తొలి వన్డేలో 83 పరుగులు చేసి అవుట్ అయినా మూడో వన్డేలో 109 పరుగులు చేసి 50 ఓవర్ల ఫార్మాట్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. చంద్రపాల్ తన తొలి టెస్ట్ సెంచరీ, వన్డే సెంచరీ రెండు కూడా ఇండియాపైనే రావడం విశేషం. దీంతో శివనారాయణ్‌కు ఈ సిరీస్ ఎంతో స్పెషల్‌గా నిలిచింది. 1998లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో సెంచరీ, 1999లో సౌత్ ఆఫ్రికా వన్డేలో చేసిన సెంచరీలు హైలైట్‌గా నిలిచాయి. అప్పటి వరకు నిలకడగా రాణిస్తూ వచ్చిన చంద్రపాల్ మరోసారి ఇండియాపై తన బ్యాటింగ్ పవర్ చూపించి స్టార్ బ్యాటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. 2001 సంవత్సరంలో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్‌లో చంద్రపాల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్‌లో 3 సెంచరీలు చేయడంతో పాటు 3 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2000 దశాబ్దం నుంచి దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో పోటీ పడి మరీ పరుగులు చేసి బెస్ట్ బ్యాటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లోని ప్రతి టెస్ట్‌లోనూ చంద్రపాల్ కనీసం ఏదో ఒక ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు, 50కి పైగా స్కోర్లు చేయడం విశేషం. వీటన్నిటికీ మించి ఈ సిరీస్ మొత్తంలో 1513 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి తన పట్టుదలను చూపించాడు. దీంతో విండీస్ క్రికెట్‌లో చంద్రపాల్ రెగ్యులర్ ప్లేయర్‌గా మారడంతో తన బ్యాటింగ్‌తో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో ఇండియాపైనే ఎక్కువగా సెంచరీలు చేయడం గమనించాల్సిన విషయం. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగాడు. అయితే ఇందులో విశేషం ఏముందిలే అనుకోవచ్చు. కానీ చంద్రపాల్ ఈ టెస్టులో ధనాధన ఇన్నింగ్స్ ఆడడం విశేషం. టెస్టుల్లో టీ20 షో చూపించాడు. ఆస్ట్రేలియా జట్టు పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు కంగారుల బౌలింగ్‌ను ఈజీగా ఆడిస్తూ కేవలం 69 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకోవడం హైలైట్‌గా మారింది. అప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓడిపోయినా చంద్రపాల్ సెంచరీ మాత్రం రికార్డుల్లో స్థానం సంపాదించింది. 2002 న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో చంద్రపాల్ జట్టు కోసం గాయాన్ని కూడా లెక్క చేయలేదు. ఇన్నింగ్స్ ప్రారంభంలో షేన్ బాండ్ వేసిన డెలివరీకి గాయపడిన చంద్రపాల్ 10 పరుగులకే గాయపడి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గాయం ఇబ్బంది పెడుతున్నా గెలిపించాలని పట్టుదలతో బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికే వెస్టిండీస్ జట్టు చివరి ఓవర్‌లో 15 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగి చంద్రపాల్ వెస్టిండీస్‌కు విజయం అందించడంతో అతడిపై దేశంలో ప్రతి ఒక్కరికి గౌరవం కలిగింది. గాయంతోనూ ఆడి జట్టును గెలిపించిన విధానం అతని డెడికేషన్‌కు నిదర్శనం. 4 బంతుల్లో 13 పరుగులు అవసరమైన దశలో వరుసగా 4 ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ విజయంతో వెస్టిండీస్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ గెలిచిన వెంటనే ఫ్యాన్స్ గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి సెలబ్రేషన్ చేసుకోవడంతో ఈ మూమెంట్ విండీస్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచింది. ఇలా వన్డే, టెస్ట్ ఫార్మాట్ ఏదైనా చంద్రపాల్ దుమ్ము లేపేవాడు. 2003లో ఆస్ట్రేలియాతో జరిగిన 4గో టెస్టులో చంద్రపాల్ తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవైపు ప్రత్యర్థి ఆస్ట్రేలియా. కళ్ల ముందు 418 పరుగుల భారీ టార్గెట్. టెస్ట్ క్రికెట్‌లో ఇలాంటి టార్గెట్ అంటే 99% ఓటమి పక్కా. కానీ చంద్రపాల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు రెండు కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 417 పరుగులు చేసి విండీస్ ముందు 418 పరుగుల టార్గెట్ ఉంచింది. చేజింగ్‌లో వెస్టిండీస్ జట్టు 165 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అప్పటి వరకు ఆశలు పెట్టుకున్న దిగ్గజ క్రికెటర్ లారా 60 పరుగులు చేసి అవుట్ కావడంతో ఆశలు పోయాయి. ఇలాంటి సమయంలో ఆదుకోవడానికి నేనున్నా అంటూ చంద్రపాల్ వచ్చాడు. రామ్ నరేష్ సర్వాన్తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 5వ వికెట్కు 123 పరుగులు జోడించి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చేశాడు. దాదాపు చివరి వరకు క్రీజులో ఉన్న చంద్రపాల్ 104 పరుగులు చేసి జట్టు విజయం దగ్గరలో ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత చివర్లో టైలాండర్స్ కలిసి విజయాన్ని పూర్తి చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది అప్పట్లోనే కాదు, ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ చేసింగ్ కావడం గమనించాల్సిన విషయం. ఇలాంటి టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ఎదురు నిలబడి చంద్రపాల్ ఆడిన ఇన్నింగ్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ ఇన్నింగ్స్ చంద్రపాల్ నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టింది. ఇక ఇంగ్లాండ్ తో 2004లో లార్డ్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ చంద్రపాల్ కెరీర్ లో ది బెస్ట్ గా చెప్పొచ్చు. ఐకానిక్ స్టేడియం లార్డ్స్ లో 2 ఇన్నింగ్స్ లో వేరే లెవెల్ బ్యాటింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో 270 బంతుల్లో అజేయంగా 128 పరుగులు చేసి లార్డ్స్ లో టెస్ట్ సెంచరీ చేసి విండీస్ జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అద్భుతమైన డిఫెన్సివ్ టెక్నిక్ తో పాటు స్వీప్ షాట్లను చంద్రపాల్ కేర్ ఆఫ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో చంద్రపాల్ ఒక్కడే పోరాడినా మిగిలిన వారు విఫలం కావడంతో వెస్టిండీస్ జట్టు 200 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఇంగ్లాండ్ గడ్డుపై చంద్రపాల్ అసమాన పోరాటానికి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 2005లో చంద్రపాల్ ఆటకు వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశం లభించింది. 2005, 2006 మధ్య వెస్టిండీస్ జట్టు 14 టెస్టులు, 16 వన్డే మ్యాచ్ల్లో చంద్రపాల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ సాధించినప్పటికీ జట్టు విజయాలు సాధించలేకపోయింది. కెప్టెన్ గా 47 యావరేజ్ తో పరుగులు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు జట్టుకు వరుస పరాజయాలు వెంటాడాయి. జింబాబ్వేతో సిరీస్ కు ముందు ఏప్రిల్ 2006లో చంద్రపాల్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలనే కోరికను చెబుతూ ఈ విండీస్ బ్యాటర్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. 2007, 2008 ఈ 2 సంవత్సరాలు చంద్రపాల్ కు గోల్డెన్ ఇయర్ గా మిగిలింది. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 149 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో 150 యావరేజ్ తో ఏకంగా 446 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. 2008లో టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ 5లోకి దూసుకొచ్చిన చంద్రపాల్ అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్ట్ లో 8000 పరుగుల మైల్ స్టోన్ చేరుకొని ఈ ఘనత సాధించిన 4వ వెస్టిండీస్ బ్యాటర్ గా అరుదైన లిస్ట్ లో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ఈ టెస్ట్ సిరీస్ లో మొత్తం 6 ఇన్నింగ్స్ లో 150 యావరేజ్ తో 442 పరుగులు చేశాడు. టాప్ ఫామ్ తో దూసుకెళ్లాడు. వీటిలో 2 సెంచరీలతో పాటు 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రపాల్ తన అసాధారణ ఫామ్ తో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి చేరుకోవడం విశేషం. 2008లో ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ లో చోటు సంపాదించడమే కాదు, 2008 ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. 2008లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో చంద్రపాల్ తన ఫినిషింగ్ స్కిల్స్ తో ప్రపంచ క్రికెట్ ను థ్రిల్ కు గురి చేశాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఈ సాధారణ టార్గెట్ చేసే క్రమంలో విండీస్ జట్టు కష్టపడింది. 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచులో నిలిచింది. అయితే చంద్రపాల్ రూపంలో వారికి బిగ్ షాక్ తగులుతుందని అస్సలు ఊహించి ఉండరు. 7 బంతులకు 17 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ చివరి బంతిని 4 కొట్టి ఒత్తిడి తగ్గించాడు. దీంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో ఒకటే ఉండడం, క్రీజ్ లో చంద్రపాల్ ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ప్రైమ్ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ చమిందా వాస్ బౌలర్ కావడంతో చివరి ఓవర్లో తొలి 4 బంతులకు 3 పరుగులు మాత్రమే ఇచ్చి మ్యాచ్ ను లంక వైపు తిప్పాడు. 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో విండీస్ గెలుస్తుందని చాలా మంది భావించి ఉండరు. అయితే 5వ బంతిని చంద్రపాల్ స్ట్రైట్ బౌండరీ కొట్టడంతో చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి వచ్చింది. అంటే 6 కొడితేనే విజయం. ఇలాంటి సమయంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఒత్తిడిలో సిక్సర్ కొట్టడం సామాన్యమైన విషయం కాదు. కానీ చంద్రపాల్ కొట్టి చూపించాడు. వాస్ వేసిన లో ఫుల్ టాస్ ను లెగ్ సైడ్ కనెక్ట్ చేసి లంక ప్లేయర్లకు షాక్ గురి చేశాడు. ఈ సిక్సర్ తో విండీస్ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేషన్ చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్ ఇప్పటికీ వన్డే చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్ గా చంద్రపాల్ కెరీర్ లో స్పెషల్ ఇన్నింగ్స్ గా నిలిచింది. 2009 నుంచి చంద్రపాల్ ఫామ్ కొంచెం క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఫెయిల్ అయినప్పుడల్లా వెంటనే కంబ్యాక్ ఇచ్చేవాడు. 2010లో సౌత్ ఆఫ్రికాపై జరిగిన టెస్ట్లో 166 పరుగులు చేసి స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 2013లో న్యూజిలాండ్తో జరిగిన 3వ టెస్ట్లో చంద్రపాల్ తన 29వ టెస్ట్ సెంచరీని సాధించి గ్రేటెస్ట్ డొనాల్డ్ బ్రాడ్మన్ సెంచరీల సంఖ్యను సమన్ చేశాడు. ఈ క్రమంలో మరో దిగ్గజ క్రికెటర్ అలన్ బోర్డర్ 11,174 పరుగులను అధిగమించి టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 6వ క్రికెటర్ గా నిలిచాడు. 2015లో పేలవ ఫామ్ తో వెస్టిండీస్ జట్టులో స్థానం కోల్పోయిన చంద్రపాల్ 2016లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 15.33 యావరేజ్తో పేలవ ప్రదర్శన చేయడంతో యువ ఆటగాళ్లతో ముందుకు సాగాలనే సెలెక్టర్లు చంద్రపాల్పై వేట వేశారు. దీంతో ఫేర్వెల్ టెస్ట్ ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. 21 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో చంద్రపాల్ 164 టెస్టుల్లో 51 యావరేజ్తో 11,867 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2 డబుల్ సెంచరీలు కూడా చేసిన ఈ విండీస్ వీరుడి అత్యధిక స్కోర్ 203 పరుగులు. మరో 86 పరుగులు చేసి ఉంటే వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ చంద్రపాల్ ఖాతాలో ఉండేది. ఇక వన్డేల విషయానికి వస్తే 268 మ్యాచ్ల్లో 41 యావరేజ్తో 8,778 పరుగులు చేశాడు. వీటిలో సెంచరీలు 11 మాత్రమే ఉన్నా హాఫ్ సెంచరీలు మాత్రం 59 ఉండడం గమనించాల్సిన విషయం. టీ20లో తక్కువ మ్యాచ్లు ఆడినా ప్రభావం చూపించలేకపోయాడు. జట్టు కోసం 2 దశాబ్దాలు అసాధారణంగా పోరాడిన చంద్రపాల్ కెరీర్ను ఎవరూ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఈ రోజు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్లంటే బ్రియాన్ లారా, కోర్ట్నీ వాల్ష్, కట్లీ అంబ్రూస్, మైకేల్ హోల్డింగ్, జోయల్ గార్నర్, మాల్కమ్ మార్ష్లర్, కార్ల్ హుషార్, గ్యారీ సోబర్స్ గుర్తుకొస్తారు. కానీ చంద్రపాల్ పేరు ప్రస్తావనలోకి రాదు. క్రికెట్లో 20,000కు పైగా పరుగులు చేసిన అండర్ రేటెడ్ లిస్టులో ఉన్నాడు. 21 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో ఎలాంటి వివాదాలు లేకుండా సక్సెస్ఫుల్ గా కెరీర్ ను ముగించిన చంద్రపాల్ ఒక గుర్తింపు లేని హీరోగా మిగిలిపోయాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.